ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక్క చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారిటీ ఛానల్ ద్వారా మన ప్రాగ్ వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారిటీ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడ్డగోలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలస అలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒక్కసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారిటీ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇహ విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయడం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాసుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి బుధ శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువుని దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి అంటే చిత్త 3, 4 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు, వీళ్ళందరూ కూడా తులారాశి కిందకు వస్తారు. వీరికి ఈ సంవత్సరం పరాభవ సంవత్సరంలో ఆదాయం 5 ఉంటే వ్యయం 14 ఉంటుంది. రాజపూజ్యం 6, అవమానం 3. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తులారాశి వారికి శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎలాంటి సందర్భంలో కూడా శని వీళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఇది ఫండమెంటల్ పాయింట్. అంటే గోచారంలో శని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వీరికి ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది తులారాశి వారికి. సో వీరికి ఒక్కసారి గ్రహస్థితి మనం పరిశీలించినట్లయితే లగ్నానికి 5లో రాహువు లోహమూర్తిగాను, కేతువు 11లో లోహమూర్తిగాను ఉన్నాడు. అదేవిధంగా గురువు 9లో లోహమూర్తిగా ఉన్నాడు. మొత్తం మీద పరిశీలించినట్లయితే శని, గురువు, కేతువు అనుకూలంగా ఉండగా రాహువు మధ్యస్థంగా ఉండటం జరుగుతోంది. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ముందు రాహు గురించే మాట్లాడుకుందాం. ఈ రాహు పంచమంలో ఉన్నప్పుడు పిల్లల గురించినటువంటి ఆలోచన, వారికి సంబంధించినటువంటి సమస్యలు, లేదా వారి వల్ల ఖర్చు పెట్టడం, అది ఎలాంటి ఖర్చు అయినా కావచ్చు, వాళ్ళ చదువు కోసం కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కోసం కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం కావచ్చు, ఏదైనా కానీ ఈ రాహు ఎస్పెషల్లీ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ పంచమ స్థానానికి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అదే టైంలో శని వీరికి షష్ఠ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. మామూలుగానే శని 3లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తులారాశి అనుకున్నాం, 3లో కానీ, అదేవిధంగా 6లో కానీ, అదేవిధంగా 11లో కానీ, ఓకే అంటే ఇక్కడ కానీ, ఈ 3 స్థలాల్లో వచ్చినప్పుడు వారికి చాలా మేలు చేస్తాడు శని భగవానుడు. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం 6వ స్థానంలో అది కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు శని, ఎస్పెషల్లీ ఈ తులారాశి వారికి. ఒక్కొక్క శని మామూలుగానే వీరికి యోగకారకుడు. అదే టైంలో ఆయన సువర్ణమూర్తిగా ఉన్నందువల్ల శుభము, ఆస్తులు, ధన సంపాదన, వివాహాలు, కుటుంబ సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ప్రజాదరణ, కోర్టు కేసుల్లోనూ పోటీలలో కూడా విజయం, అంటే ఎలక్షన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళు చాలా అనుకూలంగా ఉంది. యుద్ధాల్లో విజయం, ఇవన్నీ కూడా శని యొక్క 6th హౌస్ కారణంగా వారు పొందబోతున్నారు. మరోపక్క కేతువు 11th హౌస్లో ఉన్నాడు. దానివల్ల కూడా వాళ్ళకి శుభము, సౌఖ్యము, ఆభరణాలు, ఆస్తి, సంపదల, వస్తువుల లాభము, విలాస వస్తువులు అనమాట. అంటే అదేవిధంగా ఆరోగ్యము, కార్యసిద్ధి కూడా ఈ కేతు 11లో ఉన్నందువల్ల వారికి జరుగుతుంది. మరోపక్క గురువు భాగ్యస్థానంలో లోహమూర్తిగా ఉన్నప్పటికీ భాగ్యంలో ఉండి మళ్ళీ ఆయన లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే లగ్నం అంటే ఆ వ్యక్తిని చూస్తున్నట్టు అనమాట. ఆ విధంగా చూసినట్లయితే ఈ గురువు కారణంగా శుభము, సౌభాగ్యము, ధనలాభము, స్థిరాస్తులు, అంటే ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇష్టకార్యసిద్ధి, కుటుంబంలో వృద్ధి, పుత్ర పౌత్ర వృద్ధి, మృష్టాన్న భోజనం, స్త్రీ సమాగమం, వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి, ప్రమోషన్లు, నివాసం యొక్క మార్పు, ఉన్నత స్థితి, సద్గురు దర్శనం, మతాధికారులతో సమావేశాలు, ఇవన్నీ కూడా గురువు 9th ఉన్న సందర్భంలో వీరికి తటస్థపడుతుంది జూన్ 1 వరకు. జూన్ 2 వచ్చేసరికల్లా ఈ గురువు గారు కొంత వీక్ అవుతున్నాడు.
ఇది ఇప్పుడు చెప్పిన యాజిటీస్గా రిజల్ట్స్ తీసుకున్నా కానీ ఇక్కడ గురువు గారు మాత్రం 10లోకి రావటం వల్ల, అందులో తామ్రమూర్తి ఉండటం వలన కొంత ఖర్చు, ఆఫీస్లో కొంత ఇన్కన్వీనియన్స్, కొంతమందికి స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము, లేదా పొజిషన్ మారే అవకాశము, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసేటువంటి అవకాశము, ఇలాంటివన్నీ గురువు గారి యొక్క 10వ స్థానం వలన సూచిస్తూ ఉన్నాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ విషయంలో కొంత జాగ్రత్త పాటించాలి. అయితే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వచ్చేసరికి గురువు గారు మళ్ళీ 11లో రజతమూర్తిగా ఉన్నాడు. 11లోకి రజతమూర్తిగా ఎప్పుడైతే వస్తాడో గురువు గారు, అక్కడ సంతాన వృద్ధి, వివాహము, కుటుంబ సౌఖ్యము, సర్వకార్య విజయము, నూతన కృషి లాభము, గౌరవము, పదవీ లాభం, రాజగౌరవం, అలాగే టూర్స్కి వెళ్ళటం ఉంటుంది, కీర్తి ఉంటుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి, వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి లభిస్తుంది. ఇదంతా గురువు యొక్క 11వ స్థానంలో ఉండడం వల్ల, ఎస్పెషల్లీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి ఫలితం ఇది. డిసెంబర్ 6 నుంచి జనవరి 24 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ మార్పులు చేర్పులు ఎక్కడ వస్తాయంటే రాహుకేతువుల యొక్క మార్పులు చేర్పులు వస్తాయి. రాహు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, కేతువు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడు, అప్సవేదిసి అంటే ఈ పొజిషన్కి కేతువు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడు. ఓకే, రాహు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఈ విధంగా వచ్చిన సందర్భంలో రాహు 4లో ఉండటం వల్ల మామూలుగా కుటుంబ సభ్యులకు, తల్లికి, ఇంటికి, అదే వాహనాలకి సమస్యలు వస్తాయి. అంటే ఇళ్ళకి, వస్తువులకి అయితే రిపేర్లు వస్తాయి. మదర్ విషయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా రాహు 4లో ఉన్నందువల్ల ఉంది. కానీ 4లో ఉన్నటువంటి రాహు సువర్ణమూర్తిగా ఉండటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ వెంటనే అవి తొలగిపోవడం జరుగుతుంది. అదే టైంలో కేతువు 10వ స్థానంలోకి సువర్ణమూర్తిగా ఉన్న సందర్భంలో మామూలుగానే 10వ స్థానంలో శుభము, సౌఖ్యము, ధనలాభము, సత్కారాచరణకి ఈ కేతు ప్రేరేపిస్తాడు. అలాంటి వాడు సువర్ణమూర్తిగా ఉండటం వలన ఇంకా అడ్వాంటేజ్. మామూలుగా వృత్తిలో కొంత అగౌరవము, వ్యాపారంలో నష్టాలు కేతువు కలగజేస్తాడు ఈ రాజ్యంలో ఉంటే. కానీ ఆయన సువర్ణమూర్తి కావటం వలన అలాంటివన్నీ కూడా నల్లిపోయేటువంటి అవకాశం ఉంది. మరి జనవరి 25 నుంచి ఎలా ఉండబోతోంది పరిస్థితి అంటే, ఇక్కడ గురువు గారు మళ్ళీ ఒకసారి 10వ స్థానంలోకి వచ్చాడు. 10వ స్థానంలోకి వచ్చిన సందర్భంలో అంటే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి, ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి, ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు గురువుగారు. అయితే ఇందాక గురువుగారు 10లోకి వచ్చినప్పుడు నేను తామ్రమూర్తిగా ఉన్నాడు, ఇబ్బంది అవుతుందని చెప్పాను. కానీ ఇక్కడ ఈసారి గురువుగారు సువర్ణమూర్తిగా 10వ స్థానంలోకి వచ్చాడు. సో జాబ్లో మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ట్రాన్స్ఫర్స్ అయినా మంచి ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్స్ అవుతాయి. గృహము, నివాసంలో మార్పులు వచ్చినా కానీ మీరు కట్టుకోవటం వల్ల కానివ్వండి, లేదా మీకు ఇంకా బెటర్ ఎలివేషన్ రావడానికి ఈ యొక్క గురువు 10లో ఉన్నటువంటి సువర్ణమూర్తి అనుకూలిస్తాడు. మొత్తం మీద తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి కుటుంబంలో వృద్ధి, సంతాన వృద్ధి, వ్యాపారంలో విజయము, ప్రమోషన్లు, అదేవిధంగా నివాసంలో మార్పు, గురువులతో సమావేశము, పితృవృద్ధి అంటే తండ్రి యొక్క ఆరోగ్యంలో వృద్ధి, తన ఆరోగ్యంలో కూడా మంచి, అదేవిధంగా ఉద్యోగము, ఆర్థిక లాభం, బంధులాభము, శత్రువుల మీద జయము, ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా గురువు 10లోకి వచ్చిన సందర్భంలో కూడా చివరిలో గుర్తింపు, కెరీరు, కోర్టుల్లో విజయము, విద్యార్థులకు అనుకూలంగా ఉండటము, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, పదవులు, ఇవన్నిటికి కూడా గురువు కారణం కాబోతున్నాడు. అదేవిధంగా శని 6వ స్థానంలో చెప్పాను కదా, శని చాలా మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పని, ఆయన ద్వారా శుభ కార్యాలు, అదేవిధంగా స్థిరాస్తులు, ఆరోగ్యము, ఆధ్యాత్మికతలో వృద్ధి, విదేశీ లాభము, అప్పులు తీర్చడం, రియల్ ఎస్టేట్ అప్పులు కూడా మీరు తీర్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే రాహుకేతువుల వల్ల కూడా డిసెంబర్ 6 నుంచి విదేశాలలో విద్యార్థులు పరిశోధనలు చేయటం, అదేవిధంగా వైరాగ్యము, జ్ఞానానికి కూడా ఈ రాహుకేతువులు హెల్ప్ చేయబోతున్నారు. మీరు దత్తాత్రేయుడి యొక్క పూజ లేదా సద్గురు పూజ, దుర్గా పూజ, వినాయకుడికి అలాగే పూజ చేసుకోవచ్చు. యోగా, మెడిటేషను, వాకింగ్ లాంటివి కూడా మీరు చేసినట్లయితే చాలా శుభంగా ఉంటుంది. యాక్చువల్గా శని మీకు బాగానే ఉన్నాడు, వాకింగ్ అనేది అంత కంపల్సరీ కాకపోయినా అది యోగా, మెడిటేషన్లో భాగంగా మీరు వాకింగ్ కూడా చేసుకుంటే మీ యొక్క శని మరింతగా మీకు అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్వస్తి.